శ్రీరామ్ జై శ్రీరామ్ ఒకటి దారెత్తినట్టు జై శ్రీరామ్ 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 తర్వాత లాస్ట్ కట ఫోటో తీస్తున్నాను ఇట్లా దాడ కాయగారి లైన్లో లైన్ తీసుకొని సేల్ పడతా ఆయన పైకి పైకి మొత్తం మంచి ఒకసారి జై శ్రీరామ్ 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 మళ్ళీ ఎవరు పోయాలని అనంతనే చెప్తారు కొంచెం కొంచెం జై శ్రీరామ్ ఒక్క కొంచెం అందరూ పోయి జై శ్రీరామ్ 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 ధన్యవాదాలు భాగ్యం ఉంటే ఎట్లా చేసి తప్పది పెద్ద పెద్ద టెంపుల్ పోతే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 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 జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామసేట్ సార్ రామసేట్ రామసేట్ సేటు రామసేట్ ఇల్లు సార్ ఆంజనేయ దేవస్థానం పాదగందు సిద్దిపేట చాలా చరిత్ర గల దేవస్థానము. ఇంతకుముందు 58 సంవత్సరాల కింద స్టార్ట్ అయింది. 58 సంవత్సరాలు కానీ దీనికి పునరుద్ధరణ చేసి మళ్ళా కొత్తగా భద్రాచలం జయగాలను తీసుకొచ్చి రామకృష్ణ పంతుల ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా ప్రతిష్ట జరిగినది. ఇది 7వ వార్షికోత్సవం. కొడకళ్ళ సిద్ధాంతి మరియు రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టా కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. ఇది 6/4/2025 నుంచి స్టార్ట్ అయింది. శ్రీరామ ఉత్సవాలు సీతారామ కళ్యాణం 6వ తారీఖు అయింది. నిన్న శివ కళ్యాణం అత్యంత వైభవంగా జరిగినది. ఇవాళ పూర్ణావతి. ఇందులో ఈ దేవస్థానంలో స్ఫటికలింగము, ముఖ్యంగా స్ఫటికలింగం అంటే మామూలు లింగాలకు 100 లింగాలకు చేస్తే ఎంత పుణ్యమో, ఒక మకరద లింగంకు 25 లింగాలకు చేస్తే ఎంత పుణ్యమో, ఒక స్ఫటికలింగం చేస్తే అంత పుణ్యం దక్కుతుంది. ఇది ఎందుకంటే ఇంకా చరిత్రలో అందరికీ తెలియదు. సిద్దిపేటలో ఈ శ్రీరామ ఉత్సవాల్లో అందరు చాలా మంది భక్తులు వచ్చినారు. చాలా రద్దీ పెరిగింది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, లక్ష్మీ గణపతి స్వామి ఉన్నది, దంపతులతోటి నవగ్రహాలు. సిద్దిపేటలో ఎక్కడ లేవు. దంపతులతోటి నవగ్రహాలు ఇక్కడనే ఉన్నాయి. జంట నాగులు ఉన్నాయి. 20 విగ్రహాలను ప్రతిష్ట చేసినాము. చాలా బ్రహ్మాండంగా గుడి బ్రహ్మాండంగా ఉన్నది. 7 రోజుల ప్రోగ్రాం శ్రీరామ ఉత్సవాలు సిద్దిపేటలో జరిగేది ఇక్కడనే. మరియు హరికథలు పొద్దున సాయంత్రం హోమాలు జరుగుతాయి. రాత్రి హరికథలు 4 రోజుల నుంచి రాత్రి పూట హరికథలు పాత 25-30 ఏళ్ళ కింద హరికథ అంటే తెలుసు. ఇప్పటి పిల్లలకు హరికథ అంటే అసలు తెలియదు. ఆ ఆచారాన్ని కూడగొట్టకుండా అట్లే మేము శ్రీరామ ఉత్సవాలలో హరికథ తప్పకుండా పెడుతున్నాము. ఇది అంతా మా దేవస్థానం ట్రస్టుల సహకారంతో జరిగినది. చాలా బ్రహ్మాండంగా ఉన్నది. మరియు భక్తులు కూడా ఇలా చాలా మంది సహకరించారు.
ఇది 7వ వార్షికోత్సవము చాలా బ్రహ్మాండంగా జరిగినది. మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకొని సోమవారం ప్రత్యేకంగా అభిషేకం చేసుకోవాలని నా మనవి. నేను దేవస్థానం అధ్యక్షుడు గంజిరాములు మాట్లాడుతున్నాను. ఇవాళ పూర్ణావతి మధ్యాహ్నం 2 గంటలకు పూర్ణావతిలో పాల్గొని భిక్ష స్వీకరించగలని భక్తులకు అందరికీ మనవి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయం అతి పురాతనమైనది, అతి విశిష్టమైనది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే దీపావళి నాడు ముహూర్తులు ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు. సిద్దిపేట బీటు అంటే వ్యాపారం ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు. అత్యంత పవిత్రమైన దేవాలయం. నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి. హరికథ తర్వాత మంచి మంచి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. తర్వాత అభిషేకాలు, కళ్యాణాలు, ఈ శ్రీరామనవమి ఉత్సవాలు తెలంగాణలోనే ఇక్కడ అత్యంత పవిత్రంగా ప్రత్యేకంగా జరుగుతాయి. దాసాంజనేయ స్వామి దేవాలయానికి అందరూ వచ్చి స్వామివారి కృపకోవచ్చు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ముఖ్యమైన విషయం చెప్పలేదు. మరొక ముఖ్యమైన విషయం, దాసాంజనేయ స్వామి చాలా పవిత్రమైనది. మీలో మంచి కోరికలు ఏమైనా ఉన్నట్టయితే దాసాంజనేయ స్వామికి కోరుకొని 41 రోజులు 41 ప్రదక్షిణాలు చేసినట్టే మీ కోరికలు తప్పకుండా నెరవేర్చడం. ఈ దంపతి నవగ్రహాలు ఉన్నాయి, జంట నాగులు ఉన్నాయి. ప్రతి వారం సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు, సంకష్ట చతుర్థి జరుగుతుంది. మళ్ళీ మంగళవారం హనుమ చాలీస పారాయణము ఇవన్నీ జరుగుతాయి. కావున నెలకు ఒక్కసారి అమావాస్య నాడు అన్నదానం కూడా జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మీ కోరికలు ఏమైనా ఉంటే ఆంజనేయ స్వామికి విన్నవించుకుంటే 41 ప్రదక్షిణలు చేసినట్టు ఆయన తప్పకుండా నెరవేర్చును. అటువంటి ఒక 10 సంఘటనలు నా విషయంలో జరిగినాయి. కావున మీరు కూడా వచ్చి దర్శనం చేసుకొని మీ కోరికలు నెరవేర్చుకోగలరని నా యొక్క మనవి. నడిపొట్టులో ఉంది, అందరికీ దగ్గర ఉంది కాబట్టి ఈ దేవాలయాన్ని అందరు సందర్శించి స్వామి వారి కృపకు పాత్రలు కావాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం భక్తులందరికీ. జై శ్రీరామ్.